ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం వచ్చేసేది. ఒకటే పాట అందరూ పెడుతున్నారు. నేను ఆ పాట పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే అందరూ పాడిన పాటలు నేను పాడితే నాకు వాళ్ళకి తేడా ఉంటుంది కదా. అందుకని నేను డైరెక్ట్గా ఓపెన్ మైక్లో మీ అందరికీ ఒక మంచి శుభ సందేశం. కొత్త సంవత్సరంలో కొత్త రిజర్వేషన్స్ అంటారు కదా, కొత్త రిజర్వేషన్ ఏం తీసుకోవాలంటే లెట్ us ఎంజాయ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మనం ఎందుకు వచ్చాము? మనకు కావాల్సింది మనం తినడానికి. మనకు యాపిల్ నచ్చితే యాపిల్ తినేయాలి. అలాగే ఒక స్పాట్కి పోవాలి, అమెరికాకి పోవాలి, ఎక్కడ పోవాలి కుదిరితే అది కూడా చేసుకోవాలి. కానీ అయ్యో దొరకలేదని బాధపడటం అనేది అస్సలు తీసేది. 2022లో ఆల్రెడీ 2 సంవత్సరాలు అందరూ వేస్ట్ చేసుకున్నాం. 1920 ఎక్కడి నుంచి వచ్చిందో మహమ్మారి కరోనా మన ప్రాణాలన్నీ సగం మంది ప్రాణాలు తీసేసింది. మనల్ని భయపడించింది, మనందరినీ భయపడించింది. కరోనా అనేది మనందరినీ భయపడించింది. మన జీవితంలో 2 వండర్ఫుల్ 2 వాల్యుబుల్ ఇయర్స్ అది తీసేసుకుంది. ఇంకా మిగిలింది 2 సంవత్సరాలు పోతే మన దాంట్లో 2 సంవత్సరాలు పోయినట్టే కదా. అందుకనే ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి బీ హ్యాపీ, ఎంజాయ్ దిస్ వరల్డ్. మీకు కావాల్సింది చేసుకొని తినండి, మీకు కావాల్సిన చోట వెళ్ళండి, మీకు కావాల్సిన చోట పాటలు పాడండి, మీకు కావాల్సిన చోట డైలాగ్ చెప్పండి. చూడండి, నాకు పాటలు పాడాలనుకుంటే మీటి పెట్టుకుంటాను. అందరితో మా గ్యాంగ్ అంతా వేసుకొని వెళ్ళిపోయి స్టేజ్ మీద ఎక్కేసి హాయిగా ఒక 2 గంటలు 3 గంటలు హాయిగా పాడేసుకొని మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తాం. ఆ పాటలో మాకేం వస్తుంది, ఏం చేస్తాం, అవన్నీ పక్కన పెట్టండి. హ్యాపీగా ఒక సంతోషం, ఒక హ్యాపీ, ఒక ఆహ్లాదం, ఒక ప్యాషన్. ఒక మనిషికి ఒక ప్యాషన్ ఉండాలి. మనం ఎందుకు బతుకుతున్నామో మనకు తెలియదు, కానీ బతకడం ఎందుకని తెలుసుకోవాలి. మనం ఏం సంతోషపడాలి, మనకి ఏం చేస్తే మనకి ఇష్టం, మనకి ఎలా ఉంటే ఇష్టం, మనకి ఇలా చేస్తే ఇష్టం, ఇలా చేస్తే సంతోషం, ఇలా చేస్తే డబుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది, మనం సంతోషంగా ఉండగలం అనే మన భావనలో ఉంటుంది. మనం ఏం కావాలంటే అది చేసుకోవాలి. అఫ్కోర్స్ ఏం కావాలంటే మీరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకండి. సంతోషం పరిచేది ఏదైనా. ఇప్పుడు నేను ఒక మోటార్ బైక్ కొనగలను. సరే, మోటార్ బైక్ కొనుక్కున్నాను, బుల్లెట్ వేసుకున్నాను, తిరిగాను, అంతా ఎంజాయ్ చేశాను. బుల్లెట్ బండి ఎక్కి వస్తావా మావా అన్నట్టు బుల్లెట్ బండి ఎక్కి తిరిగేశాను. అదే నేను ఒక పెద్ద టెస్లా కార్ కొనాలనుకున్నాను ఇండియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో టెస్లా కార్ నడవదు. అది అమెరికాలో మా అబ్బాయి మొత్తం ఒక నెలంతా టెస్లా కార్లో దింపాడు. కానీ అక్కడ వాడి దగ్గర ఉంది కదా టెస్లా. ఇక్కడ నేను టెస్లా కొనలేను కదా. టెస్లా కొన్న రోడ్ పర్మిట్ చేయదు, ఎందుకంటే మన తెలంగాణలో రోడ్స్ తెలుసు కదా మీకు. ఎవడు ఎట్నుంచి ఎటు పోతాడో ఎట్నుంచి ఎటు వస్తాడో తెలియదు. కాబట్టి మనం డ్రైవింగ్ చేయడానికంటే ఎదుటివాడు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూసుకోవాలి. కాబట్టి టెస్లా కార్ కుదరదు. కాబట్టి అలాంటి కోరికలు కాకుండా మన పరిధిలో ఉండే కోరికలు ఏదైతే ఉన్నాయో హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ని. చాలామంది చూశాను, ఏదో ఒక బాధ పెట్టుకొని, ఏదో ఒక ఆలోచన పెట్టుకొని, ఏదో ఒక తపన పెట్టుకొని, ఏదో ఒక టెన్షన్. ఎందుకు? ఏం చేస్తారు చెప్పండి? సింపుల్గా ఒక మాట చెప్పిన, వెరీ ఫిలాసఫికల్ ఏంటంటే జీవితంలో ఇక్కడ ఆల్రెడీ రాశాడండి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డి. సో దీన్ని మార్చగల కెపాసిటీ ఆ బ్రహ్మకే లేదు, మనకి ఎక్కడ ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నా పిల్లలు ఇంకా ఎదగాలి, ఇంకా బాగా ఉద్యోగం చేయాలి, అవన్నీ అవుతాయి. వాడి ఇక్కడ ఏం రాసినా అది అవుతుంది. మనం ఏం చేయక్కర్లేదు. మనం చేయాల్సింది ఏంటి? విత్తనం పెట్టామా, నీళ్ళు పోసామా, చెట్టు పెద్దగా అయిందా, చెట్టుకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చామా, చెట్టుకు పూలు పూస్తున్నాయా, కాయలు వేస్తున్నాయా, ఆ తర్వాత వదిలేదు చెట్టు. ఇట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ డస్ నాట్ బాదర్. అయ్యో వాడు రేపేం చేస్తాడు, నువ్వు ఆలోచిస్తే ఏమైనా అవుతుంది, ఏం కాదు. అనవసరంగా టెన్షన్ పెట్టుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు చాలామంది. నువ్వు మా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావు, మా అమ్మాయి గురించి నువ్వు ఆలోచించి ఏమైనా చేయగలవా? ఏం చేయలేదు. కాబట్టి లెట్ us నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనం వచ్చినప్పుడు మనకి ఏం వరీస్ ఉన్నాయా? ఏం లేదు. ప్యాన్ ఏడ్చేవాళ్ళం, పాలు తాగిపించేవాళ్ళు, హాయిగా హ్యాపీగా ఉండేవాళ్ళం, కడుపు నిండేది, జీవితం. అప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు ఎందుకు? వై డోంట్ యూ గో టు దట్ ఏజ్? ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. మన చేత నిజంగా ఏమైనా ఉంటే, నేను రాజు అనుకోండి, ఒక 10 మంది నేను కొరడా దెబ్బలు కొట్టగలంటే నేను ఆలోచించాలి, 10 దెబ్బలు కొట్టాను. నేను రాజు కాదు, నేనేం చేయలేను. అలాంటప్పుడు ఎందుకు ఆలోచించాలి? కాబట్టి ఇది ఒక లెక్చర్లా ఉందా? నా మనోభావం చెప్తున్నానండి. నేను నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్, నా సహోదరులు, నా మిత్రులంతా ఎందుకు వాళ్ళు ఇలా ఆలోచిస్తూ వాళ్ళ బ్రెయిన్స్ చెడగొట్టుకొని ఏదో జరిగిపోతుందేమో, ఇది జరగదేమో, జరగాల్సింది జరగకుండా మనం ఏం చేస్తాం? మన చేతిలో ఉందా? ఏం లేదు. కాబట్టి let us enjoy. So it's make a resolution. I will enjoy whatever best I have with my resources. మీద రిసోర్సెస్ ఉన్నారు కదా. మన జీవితంలో సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో చేయాలి. ఒక సింగర్ ఉన్నాడు, మంచి పాటలు పాడండి, 10 మీట్లకు వెళ్ళండి, 10 మందికి కలవండి, హాయిగా పాడుతూనే ఉండండి. ఒక లెక్చరర్ ఉన్నాడు, నాలక్క మాట్లాడుతూనే ఉండు, జనాలు వింటారు డెఫినెట్గా. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ వన్స్ అగైన్. బాయ్.
టైం అయిపోయిందండి. ఆ టైం కూడా అయిపోయింది. బాయ్.